వరదల్లో మనుషులు చనిపోతుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు. రాజకీయాల్లో పవర్ ఈజ్ అల్టిమేట్ అని అన్నారు. పవర్ లో ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్లైనా రాజకీయం చేస్తారని ఆరోపించారు. ఎవరైనా పిచ్చివాగుడు వాగుతారని, దమ్ముంటే ఇప్పుడొచ్చి ఎవరైనా మాట్లాడాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని నా మీద పోటీ చేయమని మీడియా అటెన్షన్ కోసం వాగిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారని నిలదీశారు. R&B గెస్ట్ హౌస్ లో కూర్చొని పిచ్చివాగుడు వాగారని, నా మీద పోటీ చేసిన ప్రత్యర్థి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఆయన ఎక్కడున్నాడో మీడియాకే తెలియాలని ఆయన స్పష్టం చేశారు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు మీద ఎదురు పార్టీ కాబట్టి ఆబ్వియస్ గా చేస్తుంది. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ లో అలాగే అడ్మినిస్ట్రేటర్ కాదని చేయడం దుర్మార్గం. భారతదేశంలో 29 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా పరిగణిస్తాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ ఇంకన్నా బాగా చేస్తారని వాదిస్తే బెటర్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా నిరాకరించారని ప్రజల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 మంది పోటీ చేస్తే వైసీపీ నుంచి వాళ్ళు ఎవరు కనపట్లేదు. సింగనగర్ ప్రాంతం 4 సబ్జెక్టు కరెక్షన్ వైసీపీకి ఎడ్జ్ ఉన్న ఏరియా, వైసీపీకి బలంగా ఉన్న ప్లేస్. అక్కడ వరద వస్తేనే 16 మందే కనపడలేదు. అట్లాగే రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి పేరు శ్రీబాగ్ అని పెట్టాడు. శ్రీబాగ్ ఒడంబడి గురించి జలాశయాల పట్ల మాజీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉండేది అందరికీ తెలిసిందే. అలాంటి ఎమ్మెల్యే కొడుకు రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి రాజకీయాలను కొనసాగిస్తామని చెబుతారు రాజకీయాల్లో పరిపాటి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తండ్రి రాజకీయాలని కొనసాగిస్తారని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి రాజశేఖర గారికి ఇష్టమైన పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఇంకో ప్రాజెక్టు ఏ జలాశయం ఉన్నా అలాంటి వాటి పట్ల కూడా నిర్దయగా పోలవరం వదిలేసిన పరిస్థితి. బుడమేరు లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చినా దాన్ని కూడా ఆపేసిన పరిస్థితి. లేకపోతే ఈ కరం పట్టేది విజయవాడ నగరానికి. ఈ రాజకీయ విమర్శలు కాదు కానీ తండ్రి ఆశయాలను కూడా కొనసాగించలేక వాళ్ళ తండ్రికి ఇష్టమైన జలాశయాలను కూడా గాలికి వదిలేసి ప్రతిపక్ష హోదా జనాన్ని వదిలేశారని నేను భావిస్తున్నాను. అలాగే మీడియా సోదరులకు కూడా ఈ 16 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద వస్తే ఈ 16 మంది రాకుండా ఆ రోజున సంఘటనా స్థలానికి వచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి ఇదే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుని సీఎంఓకి వెళ్లకుండా సెక్రటరీకి వెళ్లకుండా ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉంటే అలాంటి ఆయన విమర్శిస్తే రాజకీయాలు విమర్శించాలి. వరద సమయంలో ఆపత్కర సమయంలో విమర్శిస్తే ప్రజలు జుగుప్సాకరంగా ప్రజలకు నచ్చే పరిస్థితి ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీ మీడియా ద్వారా సూచన చేస్తున్నాం. విదేశాలకు వెళ్దామని బెంగళూరు వెళ్దామనుకున్న మనిషి ఇక్కడ ఉండి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా ప్రజాస్వామ్యతగా వస్తుంది. అదే పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమె గాలికి వదిలేసి రాజకీయ విమర్శ వరద సమయంలో చేయడం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అది ప్రజలు గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీడియా ద్వారా అడుగుతుంది. 16 మంది శాసనసభ్యులు పనపట్ల పారిపోయారో ఉన్నారో తెలియని పరిస్థితి. అంటే జనం చచ్చిపోయినా రారు, జనానికి ఇబ్బంది ఉన్న రారు. మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసి వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తే అది ప్రజాస్వామ్యంలో పార్టీ ఉంటుంది అర్థం. కానీ లేకపోతే రాజకీయ పార్టీగా ప్రజలు భావించడం విధానం తెలియజేస్తున్నాం. జెంట్స్ అయినా, మేల్ అయినా, ఫిమేల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా బాగానే ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు పిచ్చివాడు కావడం ప్రతివాడు చేస్తారు. అలా దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడేవాడు. ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయాలని ఏమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత 175 సీట్లు, 40 మంది ఎంపీ సీట్లు, 94 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన నాయకుడు నా మీద అంటే అవి అవ్వని వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మీడియా చూపిస్తుంది కాబట్టి ఆ ప్రలాపనలన్నీ పేరారు. మరి ఇవాళ మీడియా సోదరులు కూడా అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి మీరు అడగాల్సిన అవసరం ఉంది. అరే బాబు మీరు మాట్లాడారు కదా, ఈ బూతులు చెప్పారు కదా, మొబైల్ అన్నారు కదా, క్లియర్గా బాబు R&B గెస్ట్ హౌస్ కూర్చుని వాళ్ళకి కావాల్సిన ఛాలెంజ్ కూర్చుని వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని ఇలాంటి పనికిమాలిన రాజకీయంగా 5 సంవత్సరాలు నడిచిన పరిస్థితి.